నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి వన్ టౌన్ ప్రమిసెస్ ఏదైతే మనకి ఆ టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్ కావచ్చు, దాంతోపాటు ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం ఎదుటనే దాదాపు అక్కడ మనకి 3 పోలీస్ స్టేషన్స్ అనేది ఉంటుందండి. ఒకటేమో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దాంతోపాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్, దాంతోపాటు ట్రాఫిక్ ఏసీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అని చెప్పుకోవాలా. దానికి క్వైట్ ఆపోజిట్లోనే ఒక గోడ అనేది ఉంటుంది. ఆ గోడ పక్కనే అంటే రోడ్డు దాదాపు మనకి గంజ్కి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అక్కడ దాదాపుగా కూడా గాంధీ చౌక్ నియర్ బై లొకేషన్లో ఏదైతే ఒక విజువల్ నేను చూపిస్తున్నా, దాదాపు మీరు ఆ విజువల్ చూసిన తర్వాత అరే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఆఫీసులు ఉన్న దగ్గరనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మరి ప్రధాన కూడలు కావచ్చు, దాంతోపాటు ఏవైతే మనకి మెయిన్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ప్రజలు ఎక్కువగా ఉండే నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో అసలు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, అసలు పని ఏమైనా చేస్తున్నారా లేదా అనే దానికి ఖచ్చితంగా నిదర్శనంగా ఒక వీడియో అయితే మేము చూపిస్తూ ఉంటాం. మీరు చూడండి, పోలీస్ ఆఫీసర్ కాల్ ఏరియాలో దాదాపు మనకు అక్కడ 3 ఉన్నాయండి. దాదాపుగా నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంగా చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ ఒక చెత్త కుప్ప కాస్త దాదాపు ఒక 10 ఫీట్ విస్తీర్ణంలో అది ఏర్పడిందని చెప్పుకోవాలి. అంటే అక్కడ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చెత్త తీసుకోకపోవడానికి గల కారణం ఏంది అంటే వాళ్ళు వస్తున్నారా లేకపోతే రావట్లేదా, లేకపోతే ఎవరు దీన్ని నోటీస్ చేయట్లేదు అని చెప్పేసి దాన్ని వాళ్ళు అక్కడనే వదిలేస్తున్నారా అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్స్ ఉండే ప్లేస్లలోనే చెత్త కుప్పలు అనేటిది గుట్టల్ని తలపిస్తే నార్మల్గా వేరే కాలనీస్ ఏవైతే మనకి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి ఏంది, డైలీ చెత్త తీసుకోవడానికి వస్తున్నారా లేదా, వస్తే ఒకవేళ నార్మల్గా వాళ్ళు పనులు చేసుకొని పోవడానికి ఒక ఫోటోలు దిగి వాళ్ళ ఆఫీసర్స్కి పెట్టేసి మరి వీరు వెళ్ళిపోతున్నారా అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను పారిశుద్ధ కార్మికులకి ఎవరికి నేను ఏమనట్లేదు, దాదాపు ఎవరైతే ఆ ప్రామిసెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితనం కరెక్ట్ లేదు అని చెప్పేసి అక్కడ ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో మాకు కాంటాక్ట్ కావడం జరిగింది. మీరన్నా చూపించురన్నా, మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా మాట పట్టించుకోవట్లేదు, మీరన్నా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి వీడియో అన్న తీసుకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ ఉన్న దగ్గరనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇవాళ మేము నార్మల్గా చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, దుబ్బా, నామదేవాడ, అమల్వాడి, లేకపోతే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గంగాసన్ కావచ్చు, మెయిన్ వినాయక్ నగర్, ఆర్యనగర్, బోర్గేం ఇట్లాంటి ఏరియాలలో నార్మల్గా అసలు జనం అంటే నార్మల్గా ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో వాళ్ళు చెత్త తీసుకొని పోతున్నారా లేదా అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ నియర్ బై లొకేషన్లో రోడ్ పైనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే అసలు ఇక వేరే ప్లేస్లలో వేరే కాలనీలలో వాళ్ళు అసలు పని చేస్తున్నారా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలనే దానిపైన అయితే ఖచ్చితంగా వాళ్ళు మనకైతే కాంటాక్ట్ కావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం వీడియో కూడా మన దగ్గరకు వచ్చింది. సో వీడియో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మున్సిపల్ అధికారులకు ఈ వీడియో అయితే చేరవేద్దాం. ఎందుకంటే ప్రతి ఏరియాలో అండి, గాజుల్పేట్లో దాదాపు గాజుల్పేట్ టర్నింగ్లోనే ఒక ఏరియాలో అక్కడ పూలు అమ్ముతారండి. సో పూలు అమ్మే దగ్గర కూడా దాదాపుగా అక్కడ ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఒక డస్ట్బిన్ పెడతలేరు. ఒకవేళ డస్ట్బిన్ పెట్టుంటే అక్కడ అట్లాంటి చెత్త అనేది అక్కడ పడేయకపోతుండే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం కావచ్చు, దాంతోపాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లోనే మీరు విజువల్స్ క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా అర్థమవుతుంది మరి అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉంది. ఒకవేళ పోలీస్ స్టేషన్లు ఉన్న దగ్గర ఒకవేళ అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే దందలు ఎవరైతే చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్నే దంద చేసుకుని ఆన్నే ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ అక్కడ చెత్త కుప్ప ఫామ్ అవుతుంది అంటే చెత్త వేస్తున్నారు అని మీకు తెలిస్తే ఎవరైతే అక్కడ మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఒక చెత్త కుప్ప అదే ఏదైతే మనకి చెత్తది ఒక టబ్బు పెట్టి ఉంటే దాంట్లో చెత్త అనేది వేస్తూ ఉంటారు. స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతూ ఉన్నామండి. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇలా ఎక్కడుంది స్వచ్ఛ భారత్, ఎవరు పాటిస్తూ ఉన్నారు? ఇవాళ చిన్న పిల్లలు కూడా వాళ్ళు తిన్న ఏదైతే ఒక చాక్లెట్ పేపర్ ఏదైతే ఆ ప్లాస్టిక్ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని కూడా వాళ్ళు జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళి డస్ట్బిన్లో వేసే కల్చర్లో మనం ఉన్నాం. చిన్న పిల్లలు ఫాలో అవుతున్నారు, కానీ మనలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉండి ఇవాళ మనం ఆ రూల్స్ని పాటించలేకపోతా ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. ఇవాళ స్కూల్ వ్యవస్థలో చూసుకుంటే ప్రతి ఒక్క టీచర్ని అప్రిషియేట్ చేయాలి.
చెత్త కుప్పల్లో ఏవైతే చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తను తీసుకుపోయి ఆ చెత్త బుట్టిలోనే వేయాలి అనే ఒక సంస్కారం నేర్పుతున్నారు కాబట్టి పిల్లలలో చేంజ్ అయితే వచ్చింది. మరి మనం ఇంతగానం చదువుకొని మనం ఇంతగానం మైండ్ మెచ్యూర్గా ఉన్న వాళ్ళం కూడా వేయాలా, మనం ఇలా ఏడంటే ఆడ చెత్తను వాడిస్తూ ఉన్నాం అంటే ఒకసారి ఆలోచించండి. అసలు ఏంటి దీనికి గల కారణం ఏంది, అసలు దీంట్లో మున్సిపల్ అధికారులు ఎలాంటి రెస్పాండ్ అవుతారు? ఖచ్చితంగా ఎక్కడైతే మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చెత్త పడుతుంది అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏవైతే చెత్తకు సంబంధించినటువంటి ఏవైతే టబ్బులు కావచ్చో అవి పెడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలైతే సిగ్నేచర్ స్టూడియో తరఫున క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు దీనిపైన రెస్పాండ్ అవుతారు. ఏదైతే 3 పోలీస్ స్టేషన్లు ఉన్న దగ్గరనే పరిస్థితి ఇట్లా ఉందంటే సార్ ఒకసారి ఆలోచించండి. నార్మల్గా కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ఏరియాలలో చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. అక్కడ మరి మీ పారిశుద్ధ కార్మికులు ఎట్లాంటి పనులు చేస్తున్నారు అనే దానిపైన మీరే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.